హాయ్ హలో వెల్కమ్ టు ట్వింకిల్ అండ్ మూన్ వ్లాగ్స్. సో మేమైతే ఈరోజు మా పాప కోసం ఒక బైక్ ఆర్డర్ చేసాము. అది అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు. అవునా? అవును. సో యూజువల్గా ఎప్పుడైనా మనం సెకండ్ బేబీకి ఫస్ట్ బేబీ యూజ్ చేసినవే ఇస్తూ ఉంటాం కదా. సో మాకు కూడా అలానే అయ్యింది. సో అలా ఎందుకు అనేసి పాపకి ఒక బైక్ ఆర్డర్ చేద్దాము అనేసి ఆర్డర్ చేసాము. చూస్తున్నారు కదా, ఇంటి నిండా కూడా ఇవే ఉన్నాయి. అయినా కూడా తనకి కూడా ఒకటి ఉండాలి కదా అనేసి ఆర్డర్ చేసాము. మూన్ కంటే కూడా ట్వింకిల్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. మూన్కేమో ఇప్పుడే ఏం తెలియదు కదా, వీళ్ళు ఏదో చేస్తున్నారు అనేసి అనుకుంటుంది. ఇంకా అక్కడ చైర్ ఉంటే చైర్లో కూర్చోవడం, లెగడం అలానే తను ఆడుకుంటుంది. ట్వింకిల్ అయితే ఇప్పుడే స్టీరింగ్ బయటికి తీశాడు. ఇంకా వాడికి తెలుసు కాబట్టి ఏదో ఆర్డర్ చేశాము అనేసి. సో వాడైతే ఎక్సైటింగ్గా ఉన్నాడు. మూన్ పాప వచ్చేసి ఆ కార్ అనేది బయటికి తీసాక ఎక్సైట్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో అదంతా ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే చూస్తూ ఉన్నది మూన్ అయితే. ఇప్పుడైతే ఇంకా దాన్ని ఫిట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా నాకు కూడా తెలీదు ఎలా చేయాలి అనేసి. మొత్తం ఓపెన్ చేస్తే తెలుస్తుంది. పాపకి కాబట్టి పింక్ కలర్ అయితే ప్రిఫర్ చేసాము. సో పింక్ కలర్ తీసుకున్నాము. ఫిట్టింగ్ చేయడానికైతే దానికి ఉన్న కవర్స్ అవన్నీ అయితే రిమూవ్ చేస్తున్నాము. ట్వింకిల్కి అయితే కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేసి. అంటే లైక్ ఇది ఇక్కడ పెట్టాలి అమ్మా, అక్కడ పెట్టాలి అమ్మా అని చెప్తూ ఉంటాడు. మూన్ అయితే ఇంకా ఇప్పుడే ఎక్కేద్దాము అన్నట్టు చూస్తుంది, కానీ ఎందుకో వెయిట్ చేసేస్తుంది. సో మేమైతే ఇక్కడ వాటికి ఉన్న కవర్స్ అన్నీ అయితే రిమూవ్ చేస్తున్నాము. ఇంకా మనకి ఇక్కడ స్టీరింగ్ లోపలనే బ్యాటరీస్ అనేవి వేయడానికి ఇస్తాడు. కాకపోతే ఇప్పుడు బ్యాటరీస్ అనేవి అవైలబుల్ లేవు మాకు. సో అందుకే మేము బ్యాటరీస్ అయితే వేయాలి అనుకోవట్లేదు. ఇక్కడ జస్ట్ మనకి ఏమీ నట్స్తో అలా వాటికి అట్లా ఏం పని లేదండి. జస్ట్ అవి మనము దాంట్లో ఫిట్ అయ్యేలాగా ప్రెస్ చేయడము అంతే. ఇక్కడ ఓన్లీ స్టీరింగ్ దగ్గర మాత్రము మనకి ఒక నట్ ఇచ్చాడు. దానికి మనకి స్క్రూ డ్రైవర్ యూస్ అవుతుంది. సో పిల్లలకి హ్యాపీనెస్ అనేది దేంతో రాదండి, టాయ్స్తోనే వస్తుంది. అలా అని మనం వాళ్ళు అడిగిన టాయ్స్ అన్నీ కొనిస్తూ పోయినా సరే వాళ్ళు కొంచెం వాళ్ళకి ఏం తెలియకుండా అయిపోతుంది. సో మనం కూడా కొన్నిసార్లు కంట్రోల్ చేయాలి వాళ్ళని. ఇంకా వాళ్ళకి మనం ఎన్ని టాయ్స్ కొనిచ్చినా ఇంకా కొత్త టాయ్ కావాలనే ఉంటుంది. అండ్ మోరోవర్ మనం కొనిచ్చిన టాయ్స్తో వాళ్ళు 1 or 2 days ఆడుకుంటారు అంతే. మళ్ళీ తర్వాత ఏ రిమోట్తోనో, ఏ బాటిల్తోనో, ఏ కవర్తోనో, ఏ న్యూస్ పేపర్తోనో అలానే ఆడుకుంటారు. నాకైతే ఇక్కడ కొంచెం స్టీరింగ్ పెట్టడానికి ఇబ్బంది అయింది, కానీ అది కూడా పెట్టడం ఈజీయే. నేను ఫస్ట్ సరిగ్గా చూసుకోలేదు, తర్వాత పెట్టేశాను. ఇప్పుడు దానికి ఒక చిన్న స్క్రూ డ్రైవర్ ఇచ్చాడు, అది కూడా పెడితే అది ఫిట్ అయిపోతుంది. ఇంకా బ్యాటరీస్ అనేవి వేయాలి, తర్వాత తెచ్చి బ్యాటరీస్ వేస్తాము. చిన్నపిల్లలకి ఎంతైనా దాంట్లో నుంచి మ్యూజిక్, ఆ సౌండ్స్ అవి వస్తేనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో దానికోసం అనేసి మూన్ అయితే స్టీరింగ్ పడేసింది. ఇప్పుడు ఆ కింద ఉన్న వీల్కి స్టీరింగ్కి 2 అటాచ్ అయ్యేలాగా నట్ అయితే ఇచ్చాడు. సో అది ఫిట్ చేసేయాలి ఇప్పుడు. ట్వింకిల్కి అయితే చాలా టాయ్స్ ఉన్నాయి. ఇంట్లో ఏ చిన్న పిల్లలు ఉన్నా వాళ్ళకి చాలానే టాయ్స్ ఉంటాయి. అది మాత్రం మనం అందరం ఒప్పుకోవాల్సిందే. వాళ్ళకి అడిగింది కొనియకపోతే ఎలా ఏడుస్తారో మనకు తెలిసిన విషయమే. కానీ మా మూన్ పాప మాత్రం చాలా అడ్జస్ట్ అవుతుంది. వాళ్ళ అన్నయ్య ఏదన్నా టాయ్ వద్దు ఇచ్చేసే అన్న ఇచ్చేస్తుంది. ఇన్ని డేస్ ట్వింకిల్ టాయ్స్తోనే ఆడుకుంది. ఐ మీన్ టాయ్స్ చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ బైక్స్, కార్ అయితే ట్వింకిల్వి. సో ఇప్పుడు మూన్కి కూడా ఒక మంచి బైక్ పింక్ కలర్, బేబీ గర్ల్ కాబట్టి పింక్ కలర్ది ఆర్డర్ చేశాము. చూసారా, ఇప్పుడే ఎక్కడానికి అయితే చూస్తుంది మూన్. పడిపోతా అన్న భయం కూడా లేదు దానికైతే.
మొత్తము ఎక్కేసేయాలి అన్నట్టే ఉంది. లాస్ట్కి అయితే ఎక్కేసింది. ట్వింకిల్ ఏమో అప్పుడే ఎక్కకు అని చెప్తున్నాడు. సో ఆల్మోస్ట్ అయితే ఫిట్ చేసేసానండి మొత్తము ఈ కార్ని. ఇప్పుడు ఫోటోకి పోజ్ ఇవ్వాలి కాబట్టి పిల్లల్ని పిలుస్తున్నాను, ఒక ఫోటో దిగుదాము అనేసి థంబ్నెయిల్ కోసం. వాళ్ళు మాత్రం రావట్లేదు. మూన్ కూడా హ్యాపీగా ఉంది న్యూ కార్ అనేసి. వీటన్నిటిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఏ బైక్ అయినా కార్ అయినా తీసుకుంటే దానికి డిక్కీ ఇస్తున్నాడు. దాంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు, చిన్న చిన్న బిల్డింగ్ బ్లాక్స్ అయినా, ఇంకా చిన్న కార్స్ అయినా, టాయ్స్ ఇంకేమైనా సరే అవి డిక్కీలో వేసుకొని పిల్లలు ఇలా బైకులు కార్లు అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఫైనల్గా మూన్ అయితే హ్యాపీ నవ్వుతుంది చూడండి, ఫోటోకి వెళ్ళి చూడు అని చెప్తుంటే. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మంచి మంచి టాయ్స్ కొనిచ్చినప్పుడే ఉంటుంది. మూన్ ఎక్కు, మూన్ ఎక్కు, బండి ఎక్కు. పూరే ఇటు సైడ్ ఆల్రెడీ ఒకటి పోయింది కదరా. సో మూన్ అయితే కార్ ఎక్కమని చెప్తున్నాము నేను ట్వింకిల్ ఉండేసి. ట్వింకిల్ కూడా ఇప్పుడు బాగా అది మూనమ్మది అనే అంటున్నాడు. అంటే నేను ఎక్కుతాను, నేను నడుపుతాను అని అయితే అస్సలు అల్లరి చేయట్లేదు. గుడ్ బాయ్ ట్వింకిల్ కన్నయ్య. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాము. సో మూన్ ఎక్కుతుంది. ఇప్పుడిప్పుడే మూన్ బైక్స్ ఎక్కడం అయితే నేర్చుకుంటుంది. కాకపోతే రివర్స్ కూర్చుంటుంది తను. సో మరి అదండి మన వీడియో ఈరోజు. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మా ట్వింకిల్ కూడా నాకు ఇప్పుడు కొత్త టాయ్ కావాలి అని అడుగుతున్నాడు. బట్ హీఈస్ హ్యాపీ. వాళ్ళ చెల్లికి అనేసి ముందులో చెప్తే తను ఫిక్స్ అయ్యాడనమాట.